కోడూరు ఎమ్మెల్యే తనను మోసం చేశాడంటున్న మహిళ మరొక వీడియోను విడుదల చేశారు. తాను బాధితురాలని అన్నారామె. ఎవరిని 25 కోట్లు డిమాండ్ చేయలేదని తెలిపారు. 29 సెకండ్ల పాటు ఆ ఆడియో తనది కాదన్నారామె. అది హ్యూమన్ ఎమోషన్. నేను ఎవరిని 25 క్రోర్స్ అడగలేదు, అడగను కూడా. ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు, వాయిస్ రికార్డ్ వినిపించేసరికి వినిపించే వాళ్ళకు కూడా నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే, అండ్ ఎవరితో మాట్లాడాను అది కూడా చెప్పాలి కదా. నువ్వు ధైర్యంగా వినిపించినంత మాత్రాన్ని సరిపోదు కదా. 29 సెకండ్స్ ఉంది ఆడియో. నేను నిన్న చూసినప్పుడు నాకే అర్థం కాలేదు నేను ఎప్పుడురా బాబు మాట్లాడాను అనేసి. 29 సెకండ్స్ ఆడియో పెట్టుకొని ఇదే ఫుల్ వీడియో అని చెప్పేస్తే నేను యాక్సెప్ట్ చేయను. ఆ ఆడియోలో ఏముంది, నేను ఇలా అడిగానండి అనేసి ఎవరికో చెప్పటం ఉంది. నేను ఎవరిని అడిగాను? ఆ ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే ఆ ఫుల్ ఆడియో పెట్టాలి కదా. నేను పెడుతున్నాను కదా, తాతంశెట్టి నాగేంద్ర గారు ఇలా మాట్లాడారండి శ్రీధర్ గురించి అనేసి. మీరు కూడా ఫుల్ ఆడియో రిలీజ్ చేయాల్సింది, నాట్ జస్ట్ 29 సెకండ్స్. అది నా వాయిసే కాదు. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి, విమర్శకులు ఎవరైతే విమర్శిస్తున్నారో మీరు ఇప్పుడు నా వాయిస్ని టాలీ చేసుకోండి. 1కి 10 సార్లు విమర్శించే వాళ్ళు చెక్ చేసుకొని మాట్లాడండి. జీవితంపై జోకులు వేస్తే ఎవరికైనా కోపమే వస్తుందన్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని మీడియా ముందుకు రావాలని ఎవ్వరూ కోరుకోరని అన్నారామె. తనను ప్రశ్నిస్తున్న వారు ఎమ్మెల్యే శ్రీధర్ను ఎందుకు క్వశ్చన్ చేయరని నిలదీశారు. ఒకరి జీవితం నీకు కామెడీ అవ్వచ్చేమో కానీ ఎవడి జీవితం వాడికి గొప్ప. అది తప్పైనా కానివ్వండి, ఒప్పైనా కానివ్వండి, ఎవ్వడు ఇరుక్కోవాలని చెప్పేసి ఇలా అందరితో మాటలు పడాలని చెప్పేసి ఎవ్వడూ మీడియాకి ఎక్కడు. అవన్నీ తెలుసుకొని బిహేవ్ చేయండి. అండ్ టీస్ చేసే వాళ్ళనైతే మాకు కూడా లాస్ తెలుసు, మేము కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అలా మీడియా వాళ్ళు పిలిచి టీస్ చేయడం అంటే మాకు కూడా ఫర్దర్ ప్రొసీజర్ తెలుసు. ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడండి, బోత్ సైడ్స్. నన్ను ప్రశ్నించేంత ధైర్యం మీకున్నప్పుడు సేమ్ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నించేంత స్కోప్ తీసుకోండి మీరు. సో నన్ను అడిగే ధైర్యం చేసిన వాళ్ళు సేమ్ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని కూడా అడగండి. అసలు ఇది నిజమా కాదా అనైనా